హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేముండే ఇల్లు చాలా మందికి ఇష్టమండి. చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు కూడా అప్పుడప్పుడు. "అక్క మీ ఇల్లు టూర్ చేయొచ్చు గదా! మీ ఇల్లు చూపించొచ్చు గదా! మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇలాగే ఉంటుంది. మేము చిన్నప్పుడు పెరిగొచ్చిన ఇల్లు ఇలాగే ఉంటుంది" అనేసి. అందుకోసమే ఈరోజు అసలు మేము ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడు మేము కొన్న ప్లేస్‌లో ఇల్లు ఎలా ఉంది? అండ్ మేమేమి మరమ్మతులు చేయించుకొని ఇంట్లోకొచ్చాము. మీరిప్పుడు ప్రెజెంట్ ఉన్న ఇల్లునైతే చూస్తున్నారు. కమింగ్ సూన్ నేను ఆ హౌస్ టూర్ కూడా మీకైతే పెడతాను. ఎందుకంటే కొంచెం నాకు టైం పడతదనమాట. ఇల్లు ఎలా ఉంటుంది మీకు అందరికీ తెలిసిందే. చాలా గిన్నెలు చాలా పెరిగిపోయాయి అప్పటికి, ఇప్పటికి అందుకోసమనేసి. ఫస్ట్ వచ్చేసి ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఈ సిమెంటుది చేయించి లేదండి. మామూలు నేలలాగే ఉండేదనమాట. అయితే మేము ఈ వరలైతే వేయించుకున్నాము. చుట్టూ గూడా మనకి తులసి చెట్లు చాలా ఉండేటివండి అసలక. విపరీతంగా తులసి మొక్కలైతే ఉండేటివి. కానీ తులసి మొక్కలుంటే కొంచెం డేట్స్ అవి వచ్చే వాళ్ళకి అంత కరెక్ట్ కాదు కాబట్టి సో మేమైతే వాటిని ప్రజెంటు తీసేపిచ్చాం. ఒకటి అర తప్ప ఎక్కువ ఉంచలేదనమాట. ఇక మీరు చూస్తున్నారు గదా! ఇక్కడొచ్చేసి సీతాఫలపు చెట్టు, జామ చెట్టు అయితే ఉంది. ఇంటి ముందు వరల దగ్గర ఉన్న చెట్టేమో తర్వాత మేమొచ్చాక మొలిచి పెద్దగయ్యి ఇప్పుడు కాయలు కాసే చెట్టనమాట. ఈ రేకుల గది కట్టటం కోసం మేమివైతే పోల్స్ అయితే వేయించామనమాట. మొత్తం సిమెంట్ ఇంటి చుట్టుపక్కల కూడా మేము వచ్చేటప్పుడు చేయించుకున్నదేనండి. ఎందుకంటే ఇల్లు ఎలాగో మనకి రౌండ్‌గా అంత పర్ఫెక్ట్‌గా అయితే లేదు కాబట్టి ఇంటి చుట్టూ అయినా సరే ఎవరైనా వచ్చినప్పుడు చక్కగా ఉండాలి అనేసి ఇలా ప్లాన్ అయితే చేశారనమాట. ఇల్లయితే ఈ విధంగా ఉంటుందండి. మొత్తం పెంకుల ఇల్లే. నేను ఈ ఇంటికొచ్చేటప్పుడు చాలా విషయాలైతే చెప్పాను మార్చాలి అనేసి. ఈ డోర్స్ అయితే మార్పిచ్చామనమాట. దీంట్లో మా మామయ్య గారు కొంచెం మాకు హెల్ప్ చేస్తే మిగిలిందంతా కూడా మేము సొంతగా చేయించుకున్న వర్కేననమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చేయించాలి అంటే పేమెంట్ కూడా ఉండాలి. అది కాక ఇద్దరి మీద ఒకళ్ళకి చేయించటం అంటే మీకు తెలిసిన విషయమే. అందుకని మామయ్య గారు ఎంతవరకు అవసరం అంతవరకు తప్ప మిగిలిందైతే మేమే చేయించుకున్నామనమాట. ఈ ప్లాస్టింగ్ అంతా ఇంటికి జరిగే ఉందండి. మేము గృహప్రవేశం అయిన తర్వాత దేవుడిని పెట్టుకొని ప్రతిరోజు పూజ అయితే చేసేవాళ్ళం. ఆ గృహ ప్రవేశానికి సంబంధించిన వీడియో కావాలి మీకు అంటే గనక నేను షేర్ చేస్తాను. ఇది ఓల్డ్ వీడియో కావచ్చు. బట్ అసలు మీ అందరికీ ఇల్లు బాగా నచ్చింది కాబట్టి ఒక హౌస్ టూర్ లెక్క అయితే నేను చేద్దాము అనేసి అనుకున్నాననమాట. ఇక్కడొచ్చి కరెంట్ బోర్డులు ఇప్పుడు మీరు ప్రజెంట్ చూసేటటువంటి ఇంటికి దీనికి అస్సలు సంబంధం అయితే ఉండదనమాట. మేమే రంగు కూడా వేసాం. మేము కొన్నప్పుడు ఉన్న ఇల్లు నార్మల్‌గా ఇలా ఉంది. మేమైతే ఇంకా కొంచెం సెల్ఫ్‌లు పెంచుకోవాలని ఇప్పుడు గోడ వైపు మీరు చూస్తున్న బట్టలు పెట్టుకునే బ్యాగ్స్‌కి సంబంధించింది ఉంది కదా! అక్కడ కూడా షెల్ఫ్‌లు అయితే కొన్ని పెంచుకోవాలని చూసామనమాట. ఇంకా నేను ఈ ఇంట్లోకి రాకముందు మా వారినైతే పెంకులు తీపేసి ఇచ్చి రేకులు వేసుకుందామండి అని అయితే చెప్పానండి. ఎందుకంటే పెంకులు పగిలిపోయి అక్కడక్కడ తెలుస్తూనే ఉందన్నమాట. ఇల్లు కూడా అంత పర్ఫెక్ట్ అని మేమైతే అనుకోలేదు. కానీ కొన్నేళ్ల పాటు ఇక్కడ ఉందాము. ముఖ్యంగా మేము అనుకున్నది ఏంటంటే ఇంటికొచ్చే ముందు ఒక చిన్న షాప్ అయితే పెట్టుకుందాం ఇంటి ముందు. దానివల్ల ఏంటంటే మనకి ఏదైనా రాబడి మంచిగా ఉంటుంది అనుకుంటే నాకు యూట్యూబ్ అన్నది కొంచెం పక్కన పెట్టేసి నిదానంగా షాప్‌ని డెవలప్ చేసుకొని ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనే ఆశ అండి. మేము వ్యవసాయ పరంగానే ఉన్నాం కాబట్టి కొంచెం కొంచెంగా డెవలప్ అవ్వాలంటే వ్యవసాయం అస్సలు సెట్ అవ్వదు. మనం ఇంకా వ్యాపారాలు ఎయ్యో ఒకటి చేసుకోవాలి. మన దగ్గరేమో అంతంత వేలకు వేలు, లక్షలకు లక్షలు పెట్టి చేసే అంత లేదు. అందుకనే చిన్న వ్యాపారం నుంచి మొదలు పెడదామని ఎన్నో ఆశలతో అయితే ఈ ఇంట్లోకైతే వచ్చామనమాట. ఈ బాత్రూమ్‌లు కూడా ఆ ప్లేస్‌లో అయితే ఉండకూడదని చెప్పారు. వాటికి తగ్గట్టుగా మేము సిద్ధాంతి గారిని చూపించుకొని కట్టుకోవటం అయితే మళ్ళీ అంటే కొంచెం దాని చుట్టూ విడిగా అలా ఇప్పుడైతే చేసుకున్నాం. కానీ అంతకుముందయితే ఇల్లు మొత్తం గూడా ఈ విధంగా ఉండేది. చాలా మార్పులైతే తీసుకొచ్చామనమాట ఈ ఇంటికి మేము. ఇక ఇక్కడొచ్చి మీరు చూస్తున్నారు గదా! స్విచ్ బోర్డ్‌లు, లైట్లు ఇవన్నీ గూడా చాలా మార్చేశామండి. ఇవన్నీ గూడా అంతకు ముందయితే చక్కగా పర్లేదు చూడటానికి. ఇప్పుడు బాగా చెదలు పట్టేసి ఎక్కడికెక్కడ చెదలకి పెంకులన్నవి ఇదైపోయి రాలి పడిపోవటం వర్షం కురిసినప్పుడు, బాగా వాటర్ వచ్చేయటం ఇంట్లోకి, మొత్తం వర్షానికి ఇదవ్వటం అయితే జరుగుతూ ఉందన్నమాట.
మేము గృహప్రవేశం అయ్యాక రోజు సాయంత్రం పూట వెళ్ళి ఊడ్చి కల్లాపు చల్లేసి టీ కానీ ఏదైనా పెట్టుకొని తాగి పూజ చేసుకొని అయితే వచ్చేవాళ్ళం అనమాట. మాకు ఈ ఇల్లు స్టార్టింగ్లో వచ్చేటప్పుడు చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే అత్తయ్య మామయ్య వాళ్ళతో గొడవ పెట్టుకొని మేము ఇంటికి వస్తున్నామేమో అనేసి అనేటోళ్ళు. మేము గొడవ పెట్టుకొని అయితే రాలేదండి, కేవలం మేము కొంచెం డెవలప్ అవటం కోసం మేము వచ్చామన్నమాట. ఆ షాప్ పెట్టుకోవటానికి ఇంట్లో చాలా వరకు పని అన్నది మేమే సొంతగా చేయించుకున్నాం కష్టపడి. ఒక రూపాయి తోడుగా దాచుకొని అయితే మేము వచ్చినమ్మటనే షాప్ అయితే పెట్టలేదు. మేము వచ్చాక 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ వరకు పెట్టింది షాప్ పెట్టడానికి కూడా. అలా షాప్ పెట్టిన కొన్ని నెలలకే మనకి కరోనా పాండమిక్ టైం అయితే వచ్చేసిందనమాట. మేము కరోనా కంటే ముందు ఈ ఇంట్లోకి అయితే వచ్చాము. 1 ఇయర్ అలా అవుతుందేమో, లేకపోతే 5 to 6 months అవుతుంది. మేము వచ్చిన తర్వాత అలా ఇదయిందనమాట. ఇక చాలా మందికి ఉన్న డౌట్స్ అయితే అయ్యేనండి అప్పట్లో మాకు. అయితే ఈ ఇంటిని ఎందుకు అక్క వేరే ఇంటికి వెళ్ళొచ్చుగా, వేరేది కట్టుకోవచ్చుగా అనేసి అంటారు. ఏదైనా ఇల్లు అన్నది ఒక కళ అండి, ఎలా పడితే అలా కట్టుకోకూడదు. ఈ ఇల్లు అన్నది మేము వచ్చేటప్పటికే ఉంది కాబట్టి ఉన్నాం, కానీ లేకపోతే గనక నార్మల్గా మేము కట్టుకొని రావాలంటే ఇలా అయితే కట్టుకోమన్నమాట. లైఫ్లో ఒకేసారి అంటారు కదా, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అన్నట్లు, అట్లా మంచిగా చేసుకోవాలి. మనకి కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, నిదానంగా తీర్చుకోవాలి తప్ప ఏదో వెళ్ళిపోవాలి ఉండాలి ఇప్పుడే ఇలా జరిగిపోతే పర్లేదు నేనైతే ఇప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే మీరు మా పాతింటిని అయితే చూశారు కదా, మామయ్య వాళ్ళు అక్కడ నుంచి బయటకు వచ్చాక ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. కట్టుకునే ముందు మనం అసలు ఫస్ట్ ఉండటానికి ఒక ఇల్లు ఉండాలి అనేసి ఇప్పుడు ప్రజెంట్ మామయ్య వాళ్ళు ఉండే ఇల్లు అయితే కట్టుకున్నారనమాట. అది కట్టుకున్నాక చాలాసార్లు ప్రయత్నించారండి ఇల్లు కట్టుకోవాలని. కానీ కొన్నిసార్లు ఏమో ఇంటి సిచ్యువేషన్స్ బట్టి, పరిస్థితులను బట్టి ఆలోచించి ఆగిపోవాల్సి వచ్చింది. అందుకనే అంటాను, కట్టుకుంటే మీ చేతులారా ఒక బెస్ట్ హౌస్ అయితే కట్టుకోవాలి, లేదంటే నార్మల్గా తక్కువలోనే అయిపోయేటట్టు అయితే చూసుకోవాలన్నమాట. ఒకసారి మీరు ఒక ఇల్లు కట్టుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ కట్టుకోవాలంటే అది కొంచెం కష్టతరంగానే ఉండొచ్చు. నా దానికి చాలామంది ఏకీభవించకపోవచ్చు కూడా, కాదని అయితే నేను అనను. కానీ నా యొక్క ఆలోచన అయితే అట్లుంటుంది అనమాట. పిల్లలు ఎదుగుతూ ఉన్నారు, ఒక మంచి ఇల్లు ఉంటే రేపు వాళ్ళ చదువు గురించి ఆలోచించవచ్చు, ఇంటి టెన్షన్ ఉండదు. ఉన్నా కొద్దిగా మనము ఏజ్ అవుతూ ఉంటాము, మనకు వచ్చే సిచ్యువేషన్స్ బట్టి ప్రతి ఒక్కటి ఆలోచించుకోవాలి కదా, అలా నాకు అనిపిస్తుంది. ఇది కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, బట్ నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మీరు హౌస్ టూర్ చూపించండి అక్క అని అడిగారు, కానీ మీకు అసలు ఫస్ట్ మేము రాకముందు ఇల్లు ఎలా ఉండేది, మేము వచ్చిన తర్వాత చేసుకున్న ఇంకా ఎక్కువ మార్పులు చేర్పులు ఏంటి అన్నది మీరు ప్రతిరోజు వీడియోస్లో అయితే చూస్తూనే ఉన్నారు కాబట్టి మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది కదా ఖచ్చితంగా. ఇక అంతేనండి. ఒక విషయం ఏంటంటే నేను చెప్పాలనుకునేది, ఇప్పుడు యూట్యూబ్లో కష్టపడుతున్నాను అంటే కనుక నా ఆలోచన అయితే ఒకటే, పిల్లల యొక్క స్టడీ, వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళ లైఫ్ వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వాలి. ప్రతి పేరెంట్స్కి ఉండేటటువంటి ఆలోచన కూడా అదే, కాదని నేను అస్సలకైతే అనను. నేను ఒక్కదాన్నే ఇలా ఆలోచిస్తాను అని కూడా చెప్పను అనమాట. ప్రతి ఒక్క అమ్మా నాన్నకి వాళ్ళు పడే కష్టం ఎక్కడి వరకైనా వెళ్ళి ఎంతైనా పడుతున్నారు. కొంతమంది అమెరికా లాంటి దేశాల్లోకి వెళ్తారు, కొంతమంది ఏంటి వాళ్ళు చేసే పని అన్నది హౌస్ క్లీనింగ్ అలాంటివి చేసుకుంటే, షాపుల్లో వండుకుంటే, ఇలా చేసుకుంటూ తర్వాత బయటే కాదు ఊళ్ళల్లో కూడా ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ పిల్లలకి బెస్ట్ లైఫ్ ఇద్దామని, ఒక మంచి ఇల్లు కట్టుకుందామని, ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అలా వస్తే ఒక రూపాయితో ఉంటే ఇబ్బందులు ఉండవు అనేసి. ప్రతి ఒక్కళ్ళ ఆలోచన అంతే కదండి. అలా అనేసి నా దృష్టిలో కోట్లు కూడబెట్టేసుకుందామన్న ఫీలింగ్ లేదు. నేను ఇప్పుడు చెప్పిన పనులకి సరిపోయి అంత అయితే చాలన్నమాట. అందరూ అంటారు దేవుడు ప్రత్యక్షమైతే ఏమడుగుతారు అని. నేనైతే మంచిగా హెల్త్ని చూడు, మాకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా చూడు, ఎంత కష్టమైనా పడతామో నువ్వు వాటికి మంచి రిజల్ట్ ఇచ్చి మాకు పేమెంట్ వచ్చేలాగా చూడు, అదే కావాలని నేను కోరుకుంటాను అనమాట దేవుణ్ణి. మరి సరే మీరేం కోరుకుంటారు అన్నది కూడా నాకైతే కామెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటి డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా అన్నది కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు ఇలాంటి హౌసెస్ కట్టుకోవాలని కొంతమంది అంటూ ఉంటారు, మేము ఇలాంటి హౌస్ ల్యాండ్ తీసుకొని కట్టుకోవాలక్క మధ్యలో అనేసి. సో మీకు అట్లా ఏమైనా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని కమింగ్ సూన్ మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో నిన్న వీడియో చూసే ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది ఆల్మోస్ట్. ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఇంకా గ్రోత్ అయ్యేలాగా సపోర్ట్ అయితే చేయండి అనమాట. థ్యాంక్ యూ.